హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అధికారులతో అయితే సమావేశం నిర్వహించారు. సో జాబ్స్కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా చూద్దాం. సో మనకు ఉగాదికి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముఖ్యంగా జాబ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు పోలీస్ జాబ్స్, ఎస్ఐ జాబ్స్, తర్వాత అన్ని జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ మన ఛానల్లో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో యాక్చువల్లీ ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తాము అని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. కాకపోతే మనకు కరోనా రావడం వల్ల ఇదైతే డిలే అయింది. ఈసారి మాత్రం కంపల్సరీ ఉగాదికి మనకు జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడానికి అధికారులను అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ పోలీస్ కానిస్టేబుల్, తర్వాత ఎస్ఐకి సంబంధించి 6,000 పోస్టులు అయితే ఉన్నాయి అని చెప్పేసి నిన్న ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో ఎవరైతే చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు, సో ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్, డీటెయిల్స్ ఏంటి అని చెప్పేసి, దానికి సంబంధించి సో మనకు ఒక క్లియర్ పిక్చర్ అయితే ఇచ్చారు. మనకు ఏప్రిల్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అందరూ ప్రిపేర్ అవ్వండి. అలాగే మనకు తెలంగాణలో కూడా నిన్న అప్డేట్ అయితే ఇచ్చారు. 50,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఇస్తాము. సో దాంట్లో చూసుకుంటే కనుక సుమారు 8,000 నుంచి 9,000 పోలీస్ పోస్టులు అయితే ఉంటాయి అని చెప్పారు. కానిస్టేబుల్, ఎస్ఐ అవన్నీ కలిపి. సో వాటన్నిటికీ సంబంధించి మనకు సిఎస్ అధికారులను అయితే ఆదేశించారు. మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, డీటెయిల్స్ అయితే గవర్నమెంట్కి తొందరగా సబ్మిట్ చేయాలి అని చెప్పారు. సో మనకు లాస్ట్ మంత్ అంతా ఎలక్షన్స్ వల్ల కొంచెం డిలే అయింది. కానీ సో చాలామంది అభ్యర్థులు అయితే ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్నారు, జాబ్స్ కోసం. సో వాళ్ళందరికీ గుడ్ న్యూసే చెప్పారు. నిన్న ఈ మీటింగ్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కంటిన్యూగా ప్రిపేర్ అవుతుండండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి డీటెయిల్స్ మన ఛానల్లో వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు అప్లికేషన్ డేట్ కానివ్వండి, తర్వాత ఈవెంట్స్ కానివ్వండి, ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్, సో ప్రతి అప్డేట్ మన ఛానల్ అయితే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. సో ఏమేమి కేటగిరీస్లో ఎన్ని పోస్టులు ఉంటాయి, తర్వాత ఏ విధంగా ఫిల్ చేస్తారు. సో సచివాలయంలో కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అవి కూడా ఏపీపీఎస్సీ ద్వారానే ఫిల్ చేస్తామని చెప్పేసి చెప్పారు. సో ముఖ్యంగా ఏంటంటే చాలామంది అభ్యర్థులు వెయిట్ చేసేది పోలీస్ జాబ్స్ కోసం. సుమారు 6,000 పోస్టులు అయితే ఉన్నాయి, కానిస్టేబుల్, ఎస్ఐ కలుపుకొని మనకు. సో వీటన్నిటికీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ మనకు తెలిసిందే అందరికీ ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే కనుక మెయిన్స్, ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ అయితే మనం ఎగ్జామ్ క్వాలిఫై అయితే కనుక మనకు సో ట్రైనింగ్ అయితే ఇస్తారు. మెడికల్ టెస్ట్లు అవన్నీ కండక్ట్ చేసి సో మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక 20 డేస్ అయితే టైం ఉంటుంది అప్లై చేసుకోవడానికి. ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా నేను చెప్తాను. అలాగే మిగతా కేటగిరీస్కి సంబంధించి సో మనకు ఏఈ పోస్టులు కానివ్వండి, అలాగే మనకు డిఎస్సికి సంబంధించినట్టు కానివ్వండి, సో మొత్తం జాబ్ క్యాలెండర్ అయితే మనకు ఉగాదికి అయితే రిలీజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకైతే సో ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. నిన్న మీటింగ్ కండక్ట్ చేశారు. తెలంగాణలో మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ఆంధ్ర, తెలంగాణలో ఇంచుమించు ఒకే పీరియడ్లో జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయొచ్చు. సో తెలంగాణలో ఉన్న క్యాండిడేట్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో తెలంగాణలో మనకు ఆంధ్ర కన్నా ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంది, కొత్త స్టేట్ కాబట్టి. సో ఎక్కువ పోస్టులు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే మనకు మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఈ జాబ్స్కి సంబంధించి ఏంటంటే 4 to 5 months టైం అయితే పడుతుంది. సో మనకు వీటితో పాటు అన్ని జాబ్స్ అంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఏ నెలలో మనకు ఆల్రెడీ పథకాలకు సంబంధించిన క్యాలెండర్ ఇస్తున్నారు కదా. సో జనవరిలో ఈ పథకం, ఫిబ్రవరిలో అట్లాగా మనకు జాబ్స్కి సంబంధించి డిఎస్సి ఏ నెలలో వస్తుంది, ఏఈ పోస్టులు ఎప్పుడు వస్తాయి, తర్వాత మనకు డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్యాలెండర్లో అయితే ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి ఇట్లా మొత్తం అయితే ఏప్రిల్లో రిలీజ్ చేయడానికి 1 yearకి షెడ్యూల్ అయితే అనౌన్స్ చేయాలి అని చెప్పేసి అధికారులకైతే చెప్పారు. సో ఏజ్ ఎంత ఉండాలి, తర్వాత రిలాక్సేషన్ ఏంటి, తర్వాత మనకు క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, అవన్నీ మనకు నోటిఫికేషన్లో తెలుస్తాయి. సో ఒక్కొక్కసారి కొంచెం చేంజెస్ అయితే చేస్తారు నోటిఫికేషన్లో. సో ఏజ్ పరంగా కన్సిడర్ చేసుకొని తర్వాత కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి, ముఖ్యంగా ఏజ్లోకి. సో ఈసారి ఎంత రిలాక్సేషన్ ఇస్తారు, డిలే అయింది కాబట్టి నోటిఫికేషన్ రావడం, కొన్నిసార్లు ఒక 1 year అలా పెంచొచ్చు. సో ఎంతవరకు రిలాక్సేషన్ ఇస్తారు అనేది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా అయితే తెలుస్తుంది. సో తెలంగాణ స్టేట్, ఆంధ్ర స్టేట్ 2 నోటిఫికేషన్స్ అయితే తొందరలోనే వస్తాయి, నెక్స్ట్ మంత్లోనే వచ్చేయచ్చు. సో డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నారు. మనకు పోలీస్ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ కలెక్ట్ చేశారు. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి సుమారు 6,000 వరకు ఉన్నాయని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో వాటిలో సివిల్ ఎన్ని ఉన్నాయి, ఏఆర్ ఎన్ని ఉన్నాయి, తర్వాత కానిస్టేబుల్, ఎస్ఐ ఇవన్నీ కూడా డీటెయిల్ రిపోర్ట్ అయితే మనకు వస్తుంది. సో ఎస్ఐకి సపరేట్గా అప్లై చేసుకోవాలి, కానిస్టేబుల్కి సపరేట్గా అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. మీ ఏజ్ డిపెండ్ అయి ఉంటుంది. అలాగే
క్వాలిఫికేషన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఇస్తాను ఫ్రెండ్స్. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో కొంతమంది ఏజ్కి సంబంధించి అడుగుతున్నారు, ఈ డేట్లో వస్తే ఏజ్ అని. మనకు నోటిఫికేషన్ వస్తే ఆ డేట్స్ అనేవి నేను కరెక్ట్గా చెప్తాను. సో ఏ డేట్ వరకు మీరు ఎలిజిబుల్ అవుతారు, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ టిప్స్ కూడా కొన్ని మన ఛానల్ అయితే వస్తాయి. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నిన్న ఈ మీటింగ్ అయితే అప్డేట్ చేశారు. సో మీకు అప్డేట్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ప్రిపేర్ అవుతున్నారు, అప్డేట్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. డీటెయిల్స్ అయితే మిస్ అవ్వకుండా కంటిన్యూస్గా తెలుసుకుంటూ ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.